హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం గ్రెనరో P10 వైర్లెస్ మైక్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాం. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో రీసెంట్గా కొన్నాను. ఇది ఒక 1800 to 2000 లోపల అవైలబుల్గానే ఉంటుంది. సో దీని ప్యాకేజింగ్ చూస్తే ఇలా ఉంది. సో కొద్దిగా నీట్గానే ఏం డ్యామేజ్ లేకుండానే ప్యాకేజింగ్ ఇచ్చారు అండ్ ప్రీమియంగానే ఉంది. ఇది మనకి ఆండ్రాయిడ్ వెర్షన్, సి టైప్ అడాప్టర్ వస్తుంది. సో ఇంకా దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనము డిస్టెన్స్ 50 మీటర్స్ వరకు కవర్ చేస్తుంది. సో 50 మీటర్స్ వరకు వితౌట్ ఎనీ అబ్స్టాకిల్స్ మనము మైక్తో ట్రాన్స్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత నాయిస్ రిడక్షన్కి వచ్చేస్తే నాయిస్ రిడక్షన్ 3 లెవెల్స్ అయితే ఇచ్చారు. సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేసి. నెక్స్ట్ రివర్బ్ మోడ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత బ్యాటరీ లైఫ్కి వచ్చేస్తే బ్యాటరీ కెపాసిటీ మనకి 900 mAh ఇస్తుంది మాడ్యూల్కి ఒకటి. అండ్ మైక్స్కి ఈచ్ మైక్కి 100 mAh ఇస్తారు. సో ఫీచర్స్ అయితే దీనివి ఇవి. నెక్స్ట్ ఇంకా మనము అన్బాక్సింగ్ చేసేద్దాం. మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్లో 2 మైక్స్, ఒక సి టైప్ అడాప్టర్ ఇవ్వడం జరిగింది. సో ఈ మైక్కి మనకి క్లిప్స్ అనేవి వస్తాయి. సో షర్ట్కి మనం అటాచ్ చేసుకోవచ్చు, ప్లస్ మ్యాగ్నెట్ కూడా వస్తుంది. సో ఈచ్ మైక్కి మనకి 2 ఇన్పుట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ఇది వచ్చేసి మనకి సి టైప్ అడాప్టర్. ఇక్కడ మనకి 2 బటన్స్ ఉంటాయి. ఒకటి మోడ్ బటన్, ఇంకోటి పవర్ బటన్. మోడ్స్ పట్టుకొని మనము దాని మైక్ యొక్క మోడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. మైక్ చూడడానికైతే మనకి ఇలా ఉంటుంది. సో దాన్ని మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో నాయిస్ లెవెల్స్ అండ్ తర్వాత మిగతా రివర్బ్ మోడ్ అవన్నీ. సో మనకి ఇది గ్రెనరో P10 నుంచి రా సౌండ్. సో డిస్టెన్స్ కూడా ఒక 3 మీటర్స్ అలా ఉంటుంది అంతే. సో ఈ ఆడియో క్వాలిటీ మీరు వినొచ్చు ఎలా ఉందనేసి. నెక్స్ట్ నాయిస్ క్యాన్సిలేషన్, రివర్బ్ మోడ్, డిస్టెన్స్ కూడా టెస్ట్ చేద్దాం. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1లో పెట్టాను. సో మీకైతే ఆడియో క్వాలిటీ వినొచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటే సో చుట్టూ వాయిస్ కూడా కొద్దిగా బర్డ్స్వి, నెక్స్ట్ కొద్దిగా విండీగా ఉంది. సో నెక్స్ట్ మనం నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 2 చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇదైతే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 2 మీకైతే వినొచ్చు. సో నాయిస్ క్యాన్సిలేషన్ 1 కంటే కొద్దిగా నాయిస్ అంతే తక్కువ వచ్చి ఉంటుంది. సో మీరే వీడియోలో వినొచ్చు. నెక్స్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3 కూడా టెస్ట్ చేద్దాం. ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3. సో మీరు మోస్ట్లీ చుట్టూ వాయిస్ అంతా రెడ్యూస్ అయిపోయేసి జస్ట్ నా వాయిస్ ఒకటే వినిపిస్తూ ఉండొచ్చు. సో నేను విన్నదాని ప్రకారం అయితే జస్ట్ లైక్ మనం మీటింగ్స్లో వాటిలో మాట్లాడుకునేంత వాయిస్ వస్తుంది అంతే. దీంట్లో నుంచి నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3 పెడితే. సో ఇంకా నెక్స్ట్ మనం రివర్బ్ మోడ్ కూడా చూద్దాము. సో ఇప్పుడే రివర్బ్ మోడ్ చూద్దాం. సో దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే మనకి రివర్బ్ మోడ్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇది మనకి రివర్బ్ మోడ్ సౌండ్ మీకు వినిపిస్తూ ఉండొచ్చు. సో ఇది వచ్చేసి గ్రెనరో P10లో రివర్బ్ మోడ్. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్టెన్స్ కూడా టెస్ట్ చేద్దాం. ఇదైతే మనకి 10 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో మీరు వాయిస్ వినొచ్చు 10 మీటర్స్ నుంచి ఆడియో క్వాలిటీ అనేది ఎలా ఉందనేసి. సో నెక్స్ట్ ఒక 20 మీటర్స్, ఒక 30 మీటర్స్ వెళ్ళి చూద్దాం ఎంత ఆడియో క్వాలిటీ ఉంటుంది అనేసి. సో వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం అయితే 50 మీటర్స్ వరకు అబ్స్ట్రక్షన్ లేకుండా, లైక్ స్ట్రైట్ వే ఏం లేకుండా ఉంటే వాయిస్ అనేది క్లియర్గా ఉంటుందనేసి బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనం 20-30 మీటర్స్ నుంచి చూద్దాం. సో ఇదైతే మనకి 20 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో అబ్స్ట్రక్షన్ లేకుండా లైక్ స్ట్రైట్ వేనే ఉంది, మిడిల్లో ఏం లేదు, మామూలుగా మనకు అడ్డంగానే లేదు. కాబట్టి మీకు ఇప్పుడు ఆడియో అనేది ఎంత క్వాలిటీగా వస్తుందో మీరు చూడవచ్చు. ఇన్ కేస్ నేను వెనక్కి ఎలాంటి లేకుండా వీడియో అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక 30-50 మీటర్స్ లోపలికి వెళ్ళేసి లైక్ దూరం వెళ్ళేసి చూద్దాము. సో మనకి ఇది వచ్చేసి 50 మీటర్స్ కంటే మనకి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రానే ఉంది. సో మీకైతే ఆడియో క్వాలిటీ అనేది మీరు వినొచ్చు. సో ఇంతకుముందు మనం 20 మీటర్స్ దగ్గర చేసినప్పుడు లైక్ నేను బ్యాక్ తిరిగేసరికి ఆడియో అనేది మీకు కొద్దిగా డిస్టర్బ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ 50 మీటర్స్లో కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం.
ఎలా వెనక్కి తిరిగితే, సో వెనక్కి తిరిగితే అబ్స్ట్రక్షన్ నా మైక్ ఎక్కడ ఉంది, వెనకాల నుంచి నేను ఉంటాను కాబట్టి అబ్స్ట్రక్షన్గా మీకు అది ఎలా వినిపించుండొచ్చు. సో గైస్, ఇదైతే మన గ్రెనడో P10 యొక్క అన్బాక్సింగ్ అండ్ టెస్ట్. సో నాకైతే ఈ మైక్ నచ్చింది. మీకు ఎలా వాయిస్ అనేది క్వాలిటీ ఉందో లేకపోతే నార్మల్గా ఉందో అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో రివ్యూ అనేది ఒక 15-20 డేస్లో నేను పోస్ట్ చేస్తాను. దానికంటే ముందు మన కాగ్నిజెంట్ వీడియోనే పోస్ట్ చేస్తాను. సో కాగ్నిజెంట్ గురించి అప్డేట్స్ చాలా రోజులైంది. నేను ట్రైనింగ్లో అయితే జాయిన్ అయిపోయేసి లైక్ ప్రాజెక్ట్లోనే అయిపోయింది. ప్రాజెక్ట్లోనే అలకేట్ అయిపోయాను. సో నెక్స్ట్ వీడియో అయితే మనకి కాగ్నిజెంట్ గురించే ఉంటుంది. సో మీరు కూడా లైక్ ఓల్డ్ వీడియోస్ పైన కమెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు కదా, సో వాటికన్నిటికైతే నెక్స్ట్ వీడియోలోనే రిప్లై ఇస్తాను. సో ఆ వీడియో కోసమే నేను ఈ మైక్ కూడా కొనడం జరిగింది. సో మైక్ క్వాలిటీ అయితే ఇది. సో నెక్స్ట్ వీడియో కోసం ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా అయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.